అవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి రాజ్యసభలో ఏం లేవు కాబట్టి ఇక్కడ ఉపయోగం అన్న ఆలోచన చేస్తున్నట్టు ఎక్కువ కనిపిస్తుంది. ఇది వైసీపీకి ఇప్పుడు చాలా కష్టకాలంలో నడుస్తుంది. మీరు అన్నట్టుగా చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారు, రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీ ఆల్మోస్ట్ ముఖ్య కేడర్ అంతా కూడా ఖాళీ వైపు వెళ్తున్నారంట. ఎందుకంటే 5 సంవత్సరాలు తట్టుకుని నిలబడడం కష్టము అని. అదే పరిస్థితి. అందుకే ఇప్పుడు ఓదార్పు యాత్ర చేస్తాడని మళ్ళీ ఇలాంటి వాటిని వినిపిస్తున్నాయి కదా. మళ్ళీ ఓదార్పు యాత్ర ఇదివరకు 2-3 సార్లు చేశారు. ఇప్పుడు తమ వాళ్ళని తనే ఓదార్చుకోవడానికి వెళ్తారా, ఇంకేదైనా పేరు పెట్టుకుంటారా అనేది ఒక మాట అయితే, ఆయన యాత్ర అయితే చేస్తారు. అంటే ఎవరిని ఓదార్చాలి సార్? ఇప్పుడు ఎవరిని ఓదార్చాలి? అందుకనే ఓదార్పు అనే పేరు పెట్టుకుంటారా లేదా అంటున్నాను కదా. అందుకనే మళ్ళీ కార్యదీక్ష సభనో అలా ఇది యాత్రనో పునరంకితమనో మళ్ళీ ఏదో ఒకటి ఇట్లాంటివి పెట్టుకునే అవకాశం ఉంది. బహుశా ఓదార్పు యాత్ర అనే మాట తీసుకొని రావడంలో ఆయన మనుషు అభిమానులు కావచ్చు, అవును, ఆయన విమర్శకులు కూడా ఆ మాటను తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఒక విధంగా కొంచెం అపహాస్యంగా ఉంటుంది అని. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి, వాళ్ళని ఓదార్చామన్నారు, వీళ్ళని ఓదార్చామన్నారు, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి అనే అంటం కోసం కూడా చేస్తుండొచ్చు. బట్ ఎనీవే ఇప్పుడు సభ జరుగుతుంది వర్మ. సాయంత్రానికి ఆ సమావేశం, వాళ్ళ విస్తృత సమావేశం జరుగుతుంది. ఆల్రెడీ కొడాలి నాని గారు స్టార్ట్ చేశారు. అది కొడాలి నాని మాట్లాడారు, రోజా మాట్లాడారు. దాన్ని బట్టి అంటే అంతకుముందు ఎవరైతే అంబటి రాంబాబు మొన్న మాట్లాడారు, అంటే వాయిస్లుగా ఎవరైతే ఉండి గట్టిగా మాట్లాడతారని అన్నారో వాళ్ళందరూ దాదాపు అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. వాళ్ళేం మార్చకుండా తగ్గకుండా మేము అలాగే ఉన్నామని. రెండవది కొడాలి నాని అయితే ఈ వాగ్దానాలన్నీ ఎలాగో అమలు చేయలేరు. దాదాపు మన తెలంగాణలో కనుక బీఆర్ఎస్ ఏ విధంగా రేవంత్ రెడ్డి చేయడం లేదని అంటుందో అదే మాట వాళ్ళు కూడా చేయలేరు. చూడండి, మీరు 1500 ఇస్తారేమో చూడండి, ఉద్యోగాలు ఇస్తారేమో చూడండి, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక 6 నెలలు సమయం ఇస్తామని కొడాలి నాని చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద కొడాలి నాని రోజా మాట్లాడినవి మీరు వింటే మటుకు వాళ్ళు ఎదురుదాడి చేయటము, ఏదో ఓడిపోయాం కాబట్టి ఇంకా ఏమన్నా కానీ మేము భరించము అనే ఒక మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నారు. మేమేమి డీలా పడిపోలేదు, మేము ఫైట్ బ్యాక్ చేస్తాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ హోంమంత్రి గారు అయితే గతంలో చెప్పిన ఇంటర్వ్యూలో చాలాసార్లు ఆవిడ ప్రస్తావించిన అంశాలు, నేను ఇదైతే ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అని, రోజా అని. మరి వీళ్ళు ఈ రకంగానే ఇంకా తగ్గకుండా మాట్లాడితే అంటే 2 విషయాలండి. తప్పు